పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గూడె ప్రసాద్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు మంగళపూడి అనిత్ గారికి ఒకసారి గట్టిగా మనం అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేయాలి. మీరు ఒక మహిళగా, హోమ్ మినిస్టర్గా రాష్ట్రంలో అహర్నిశలు బాబు గారు ఏది ఆదేశించినా, ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఇమీడియట్ గా స్పందిస్తూ అక్కడికి వెళ్ళి అండగా ఉంటున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు మనకు ఉండడం మన అందరి యొక్క అదృష్టం. మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా గౌరవనీయులు మేమందరం కేకే అనిపించుకుంటాం. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. ఎక్కడ ప్రచారం జరిగినా కూడా వారిని కూడా ఒకసారి గట్టిగా మనం అందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన జిల్లాలోనే కాకుండా మన ఈ 3 జిల్లాలకు సంబంధించి డిఐజీ గారు అశోక్ కుమార్ గారు, అలాగే ఎస్పీ గారు విద్యాసాగర్ గారు, పెద్దలు మన జిల్లా పార్టీ అధ్యక్షుడు గురుమూర్తి గారు, అలాగే జనసేన జిల్లా అధ్యక్షుడు బండి రామకృష్ణ గారు, అదేవిధంగా ఎంపీపీ గారు విజయలక్ష్మి గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. ఈరోజు మరి ఇక్కడ ఒక చక్కటి ఈ నిర్మాణం జరిగిందంటే మరి మన పెద్దలు హరికృష్ణ గారు చేసినటువంటి కృషిని కూడా మనం అభినందించాలి. ఒకసారి దాదాపు ఒక 60 లక్షల రూపాయలు ఆయన సొంత నిధులు ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఇచ్చారంటే వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే ఇది చిన్నగా స్టార్ట్ అయ్యి ఈరోజు చక్కగా ఒక మంచి అత్యంత ఆధునికమైనటువంటి బిల్డింగ్ అయితే రూపకల్పన చేసుకోవడం మరొకసారి హరికృష్ణ గారు కూడా అభినందిస్తూ, మరి ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎప్పుడూ కూడా అనునిత్యం ప్రజలకి చేరువుగా ఉండాలా, ఎట్టి పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించే శక్తుల్ని అణిచివేయాలి. దానికోసమే మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే ఒక పూట పోలీస్ ఎస్పీలందరితో కూడా కూర్చుని జిల్లాను కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు కూడా ఆ కార్యక్రమంలో అందరూ మేము మంత్రులందరూ కూడా పాల్గొంటాం. మరి మన జిల్లా నుంచి నిజంగా ఎస్పీ గారు కూడా అభినందిస్తున్నాం. మహిళల మీద కేసుల్ని కంట్రోల్ చేసినందుకు వారిని కూడా అభినందన తెలియజేస్తాం. రాష్ట్రంలోనే మరి మొదటి స్థానంలో మన జిల్లాను నిలబెట్టారు. మరి ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా మైన్యూట్ గా పరిష్కరించి అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఇవాళ అదే ఏఐతో లింక్ చేయాలి. ఇప్పుడు ఈ కెమెరాలు పెట్టారు, ఇందాక హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఏఐతో లింక్ చేస్తే ఏంటంటే దాంట్లో ఎవరైనా దొంగ తిరుగుతా ఉన్నా కూడా అతన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా సర్వర్లో ఉంటుంది. ఆటోమేటిక్ గా అతను తిరుగుతున్నప్పుడు అతను ట్రేస్ అలర్ట్ చేస్తారు. ఇమీడియట్ గా మన వాళ్ళు స్పందించడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి మొత్తం ఒక డాష్ బోర్డ్ ని క్రియేట్ చేశారు. మొత్తం టోటల్ దాన్ని మానిటర్ చేస్తారు. ఎంతమంది భక్తులు ఉన్నారు, ఏ కంపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు, ఏంటి టోటల్ కూడా పర్యవేక్షణ చేస్తూ ఇవాళ ఈ రాష్ట్రాల్లో ఒక బెస్ట్ పోలీసింగ్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. మరి మొన్ననే మీరందరూ కూడా చూశారు, కానిస్టేబుల్స్ కూడా గత ప్రభుత్వంలో లేకపోతే దగ్గర 6,000 మంది కానిస్టేబుల్స్ ని మళ్ళీ మనకి రిక్రూట్ చేసుకున్నామంటే అది ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని మనం ముందుకెళ్తున్నాం. మరి మరొకసారి హోమ్ మినిస్టర్ గారికి ఈ చక్కటి కార్యక్రమానికి వచ్చినందుకు వారిని అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.